అక్షయమైన ఫలితాలను అందించే పవిత్రమైన రోజు. సంపద, శుభం, ధర్మం అన్ని ఒక్కటిగా కలిసి ఆధ్యాత్మిక పండుగ. అదే అక్షయ తృతీయ. హిందూ సంప్రదాయంలో వైశాఖ మాసం శుక్లపక్షం తదియ నాడు జరుపుకునే ఈ పర్వదినానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోనిది, నశించనిది అని అర్థం. అందుకే ఈ రోజున చేసే ప్రతి శుభకార్యం, దాన ధర్మాలు, పూజలు, ప్రార్థనలు అన్నీ కలిసి అక్షయ ఫలితాలను ఇస్తాయని భక్తుల గాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. తృతీయ తిథి ఉదయం 10:49 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:27 వరకు కొనసాగుతుంది. అయితే ఉదయ తిథి ప్రామాణికంగా ఏప్రిల్ 19నే ప్రధానంగా పండుగ జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా ముహూర్తాలు చూడాల్సిన అవసరం ఉండదు. దీనిని అబూజా ముహూర్తంగా భావిస్తారు. అంటే వివాహాలు, గృహ ప్రవేశాలు, కొత్త వ్యాపారాలు, పెట్టుబడులు ప్రారంభించడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు అని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది బంగారం కొనుగోలు. ఈ రోజున కొనుగోలు చేసిన బంగారం, వెండి లేదా ఆస్తులు భవిష్యత్తులో వృద్ధి చెందుతాయని నమ్మకం ఉంది. బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం వల్ల ఈ రోజున బంగారం కొనడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యం స్థిరపడుతుందని విశ్వసిస్తారు. అయితే ఆర్థికంగా అందరికీ ఇది సాధ్యం కాకపోయినా భక్తితో చిన్నపాటి కొనుగోలు చేసినా లేదా పూజలో ఉపయోగించే వస్తువులు తీసుకున్నా అదే ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పండుగకు సంబంధించిన పురాణ ప్రాధాన్యత కూడా ఎంతో గొప్పది. విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు ఈ రోజు అవతరించాడని నమ్మకం. అలాగే కృతయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైన రోజుగా కూడా దీనిని పరిగణిస్తారు. స్వర్గలోకంలో ఉన్న గంగానది భూమికి అవతరించిన రోజు ఇదేనని ఒక విశ్వాసం ఉంది. మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు లిఖించడం ప్రారంభించిన రోజు కూడా ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. వనవాసంలో ఉన్న పాండవులకు సూర్య భగవానుడు ఎప్పటికీ తరిగిపోని అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు ఇదే అని విశ్వసిస్తారు. అలాగే శ్రీకృష్ణుడు తన స్నేహితుడు సుదామకు అపారమైన సంపదను ప్రసాదించిన రోజుగా కూడా అక్షయ తృతీయను గుర్తు చేసుకుంటారు. ఇక ఈ రోజున చేయాల్సిన పనులు కూడా ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని భక్తితో పూజించడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం. ముఖ్యంగా లక్ష్మీనారాయణ పూజ, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అన్నదానం, వస్త్రదానం, జలదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా అఖండ పుణ్యం లభిస్తుందని చెబుతారు. వేసవి కాలం కావడంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, నీటి పాత్రలు, గొడుగులు పేదలకు అందించడం వంటి సేవలు ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. అక్షయ తృతీయ కేవలం సంపదకు సంబంధించిన పండుగ మాత్రమే కాదు. ధర్మం, దానం, ఆధ్యాత్మికత అన్నీ సమానంగా ప్రాముఖ్యత పొందే రోజు. ఈ రోజున ప్రారంభించే ప్రతి మంచి పని జీవితంలో సానుకూల మార్పులకు దారితీస్తుందని నమ్మకం. అందుకే చాలా మంది కొత్త వ్యాపారాలు, పెట్టుబడులు, గృహ ప్రవేశాలు ఈ రోజునే ప్లాన్ చేస్తారు. ఇది భవిష్యత్తులో స్థిరత్వం, అభివృద్ధి తీసుకువస్తుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ రోజున ఆచరించే చిన్న చిన్న ఆధ్యాత్మిక పద్ధతులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే స్నానం అనంతరం నుదుట తిలకం ధరించడం ఒక శుభ సూచకంగా భావిస్తారు. ఇది కేవలం సంప్రదాయ చిహ్నం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా మనసుకు ఏకాగ్రతను, శుభశక్తులను ఆకర్షించే సాధనంగా కూడా భావించబడుతుంది. కొందరు పసుపు, కుంకుమ, చందనం వంటి పదార్థాలతో తిలకం ధరించడం ద్వారా ఐశ్వర్యం, శాంతి, సానుకూల శక్తులు పెరుగుతాయని విశ్వసిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కటాక్షం పొందేందుకు చేసే ఈ విధమైన ఆచారాలు భక్తుల విశ్వాసంలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఉదయాన్నే తిలకం ధరించి దేవుడిని స్మరించడం ద్వారా రోజంతా శుభప్రదంగా గడుస్తుందని, జీవితంలో ఆర్థిక స్థిరత్వం, సంతోషం పెరుగుతాయని భావిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే ప్రతి చిన్న ఆచరణ కూడా ఈ రోజున మరింత ఫలప్రదంగా మారుతుందని నమ్మకం ఉంది. అయితే ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు భావం భక్తి, నమ్మకం మరియు సానుకూల దృక్కోణం. తిలకం ధరించడం, పూజలు చేయడం, దాన ధర్మాలు చేయడం ఇవి మనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచే మార్గాలుగా చూడాలి.
కేవలం సంప్రదాయంగా చేయడం కాకుండా దాని వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకొని ఆచరించినప్పుడు ఈ పండుగ అసలైన అర్థం మరింత స్పష్టమవుతుంది. అక్షయ తృతీయ రాగానే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది బంగారం కొనుగోలు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, బంగారం ఎందుకు కొనాలి? నిజంగానే అదృష్టం కలిసి వస్తుందా, లేక ఇది కేవలం సంప్రదాయం సెంటిమెంట్ మాత్రమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక విశ్వాసం, ఆర్థిక వాస్తవం ఈ రెండింటిని కలిసి చూడాల్సిందే. హిందూ సంప్రదాయంలో అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోనిది. అక్షయ తృతీయ రోజున చేసే పని, కొనుగోలు చేసే వస్తువు కాలక్రమేణా వృద్ధి చెందుతుందనే విశ్వాసం ఉంది. అందుకే ఈ రోజున బంగారం కొనడం ఒక ప్రత్యేక ఆచారంగా మారింది. బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం వల్ల ఈ రోజున ఇంటికి తీసుకొస్తే ఐశ్వర్యం పెరుగుతుందని, దారిద్ర్యం దూరం అవుతుందని భక్తులు నమ్ముతారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక కోణం. ఈ నమ్మకం మనలో ఒక సానుకూల భావనను కలిగిస్తుంది. అదే మన ఆలోచనల్లో, నిర్ణయాల్లో ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. అయితే బంగారం కొనుగోలు వెనుక బలమైన ఆర్థిక లాజిక్ కూడా ఉంది. దశాబ్దాలుగా చూసుకుంటే బంగారం విలువ సాధారణంగా పెరుగుతూనే వచ్చింది. రూపాయి విలువ మారినా బంగారం మాత్రం ఒక స్థిరమైన ఆస్తిగా నిలుస్తోంది. అందుకే చాలా మంది దీన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తారు. అవసరమైన సమయంలో వెంటనే నగదుగా మార్చుకునే సామర్థ్యం ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. అత్యవసర పరిస్థితుల్లో బంగారం ఒక ఆపద్ బాంధవుడిలా పనిచేస్తుంది. అందుకే పెద్దలు బంగారాన్ని అక్షయ ఆస్తిగా భావించారు. అయితే నిజంగా అదృష్టం కలిసి వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాలంటే అది మన దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. ఒకవైపు నమ్మకం ఉంది. శుభదినంలో కొన్న బంగారం కుటుంబానికి శ్రేయస్సు తీసుకువస్తుందని భావించడం ఒక మానసిక బలం. మరోవైపు వాస్తవము ఉంది. బడ్జెట్లో ప్లాన్తో కొన్న బంగారం భవిష్యత్తులో ఆర్థిక భద్రత ఇస్తుంది. అదే అసలు అదృష్టంగా మారుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. బంగారం కొనడమే లక్ష్యం కాకూడదు. ఎలా కొనాలి అనేదే ముఖ్యం. అప్పులు చేసి ఒత్తిడిలో బంగారం కొంటే అది అదృష్టం కాదు, భారంగా మారుతుంది. కానీ మీ సామర్థ్యానికి తగ్గట్టు ఒక చిన్న నాణ్యమైన కొంటే అది ఒక మంచి పొదుపు అలవాటుగా మారుతుంది. ఆ పొదుపే భవిష్యత్తులో బలం అవుతుంది. మొత్తానికి చూస్తే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది కేవలం ఒక సెంటిమెంట్ కాదు. అది భక్తి, సంప్రదాయం, ఆర్థిక దూరదృష్టి కలిసిన ఒక ఆచారం. అదృష్టం అనేది ఒక్క రోజులో రాదు. కానీ మనం తీసుకునే తెలివైన నిర్ణయాలు, సానుకూల ఆలోచనలు, సరైన పెట్టుబడులే ఆ అదృష్టాన్ని నెమ్మదిగా మన వైపు తిప్పుతాయి. ఇక అక్షయ తృతీయ రోజు బంగారు కొనుగోలు భారీగా జరుగుతాయి. అక్షయ తృతీయ ఆధ్యాత్మికతతో పాటు భారీ ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువుగా మారింది. ఒకప్పుడు కేవలం పూజలు, దాన ధర్మాలు, కుటుంబ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమైన ఈ పర్వదినం ఇప్పుడు దేశవ్యాప్తంగా వేల కోట్ల వ్యాపారం జరిగే గోల్డ్ ఫెస్టివల్ గా రూపాంతరం చెందింది. ప్రత్యేకంగా బంగారం కొనుగోలు విషయంలో అక్షయ తృతీయకు ఉన్న ప్రాధాన్యం జ్యువెలరీ మార్కెట్ ను ఒక్క రోజులోనే ఉరకలెత్తించే స్థాయికి తీసుకెళ్తుంది. పలు అంచనాల ప్రకారం ఈ ఒక్క రోజే భారతదేశంలో సుమారు 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయల వరకు బంగారం వ్యాపారం జరుగుతుంది. ఇది సాధారణ రోజు ట్రేడింగ్ తో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద జ్యువెలరీ షోరూమ్స్ నుంచి చిన్న బంగారు దుకాణాల వరకు అన్ని చోట్ల కొనుగోలుదారులతో కిటకిటలాడే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఆభరణాలే కాదు, బంగారు నాణాలు, గోల్డ్ బిస్కెట్లను కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. ఇతక బరువు పరంగా చూస్తే అక్షయ తృతీయ రోజున భారతీయులు సుమారు 18 నుంచి 20 టన్నుల వరకు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇది ప్రపంచ గోల్డ్ డిమాండ్లో భారతదేశం ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో స్పష్టంగా చూపిస్తుంది. పెళ్లిళ్ల సీజన్, సంప్రదాయం, సెంటిమెంట్ అన్నీ కలిసి ఈ డిమాండ్ను మరింత పెంచుతున్నాయి. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే బంగారం ధరలు భారీగా పెరిగినా కూడా కొనుగోళ్లపై పెద్దగా ప్రభావం పడటం లేదు. బంగారం మాత్రమే కాదు, వెండి మార్కెట్ కూడా అక్షయ తృతీయ రోజున బూమ్ అవుతుంది. సుమారు 4,000 కోట్ల రూపాయల వరకు వెండి వ్యాపారం జరుగుతుందని అంచనా. చిన్న పెట్టుబడిదారులు, మధ్యతరగతి కుటుంబాలు వెండిని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడం వల్ల ఈ డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా గృహ అవసరాలు, పూజా సామాగ్రి కోసం వెండి కొనుగోలు గణనీయంగా ఉంటాయి. కాలానికి అనుగుణంగా ట్రెండ్ కూడా మారుతుంది. గతంలో కేవలం ఫిజికల్ గోల్డ్కే పరిమితమైన కొనుగోళ్లు ఇప్పుడు డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్ఎస్ వైపు మారుతున్నాయి.
మొబైల్ యాప్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. యువత ఎక్కువగా ఈ డిజిటల్ ఆప్షన్స్ వైపు మొగ్గు చూపుతుంది. దీంతో అక్షయ తృతీయ వ్యాపారం కేవలం దుకాణాలకే కాకుండా డిజిటల్ మార్కెట్ కు విస్తరిస్తుంది. ఈ ఏడాది కూడా బంగారం కొనుగోలు భారీగానే ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ కొనుగోలు జోరు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. పైగా ఈసారి ట్రెండ్ చూస్తే గత ఏడాదితో పోలిస్తే వ్యాపారం మరింత భారీ స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 2025లో సుమారు 12 నుంచి 15,000 కోట్ల మధ్య జరిగిన బంగారం వ్యాపారం ఈ ఏడాది 18 నుంచి 20,000 కోట్ల మార్కును తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే కేవలం ఒకే రోజులో 1,000 కోట్ల అదనపు లావాదేవీలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ప్రధాన కారణం బంగారం ధరల పెరుగుదల. గతేడాది 10 గ్రాముల బంగారం ధర 90,000 పరిధిలో ఉండగా ఇప్పుడు అది 1,50,000 దాటింది. ధర పెరగడంతో కొనుగోలు చేసే బరువు కొంత తగ్గినా ఖర్చు చేసే మొత్తం మాత్రం గణనీయంగా పెరుగుతుంది. అంటే తక్కువ బంగారం ఎక్కువ డబ్బు అనే పరిస్థితి మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫ్యాక్టర్నే ఈసారి రికార్డు స్థాయి టర్నోవర్ కు ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. అయితే కొనుగోలు విధానంలో మాత్రం పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో భారీ హారం, బంగారు సెట్లు కొనుగోలు చేసే ట్రెండ్ ఉండగా ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ వైపు కస్టమర్లు ఎక్కువగా మళ్లుతున్నారు. బడ్జెట్ కు తగ్గట్టు చిన్న చిన్న ఆభరణాలు, నాణాలు కొనడం పెరిగింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు సింబాలిక్ బయింగ్ వైపు వెళ్తున్నాయి. అంటే సంప్రదాయం కోసం కనీసం కొత్తైనా కొనడం అనే ఆలోచన బలపడుతుంది. ఇంకో కీలక మార్పు డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ఎస్ వైపు పెరుగుతున్న ఆకర్షణ. ఈసారి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా పెట్టుబడులు భారీగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. కేవలం 3 నెలల్లోనే లక్షల కోట్లు ఈటీఎఫ్ఎస్ లోకి వెళ్లడం యువత ఆలోచన విధానం ఎలా మారిందో చూపిస్తోంది. ఫిజికల్ గోల్డ్ స్టోరేజ్, మేకింగ్ ఛార్జీలు, సేఫ్టీ వంటి సమస్యలతో పోలిస్తే డిజిటల్ ఆప్షన్స్ సులభంగా ఉండటం దీనికి కారణం. బంగారం ధరలు అధికంగా ఉండడంతో వెండి, డైమండ్స్ కూడా మంచి ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా వెండి అమ్మకాలు ఈసారి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా యువతలో ట్రెండ్ అవుతున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ విలువ పొందాలనే ఆలోచన వినియోగదారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఈసారి కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెద్ద జ్యువెలరీ బ్రాండ్స్ గోల్డ్ రేట్ లాక్, అడ్వాన్స్ బుకింగ్, ఈఎంఐ ఆప్షన్స్ వంటి స్కీమ్స్ తీసుకువచ్చి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ధరలు ఇంకా పెరుగుతాయనే భయంతో చాలా మంది ముందుగానే బుక్ చేసుకోవడం కూడా పెరిగింది. ఇది రీటైల్ మార్కెట్ లో కొత్త ట్రెండ్ గా మారుతుంది. మొత్తం మీద అక్షయ తృతీయ అనేది కేవలం ఒక పండుగ కాదు. ఆధ్యాత్మిక విశ్వాసం, కుటుంబ సంప్రదాయం, ఆర్థిక ప్రణాళిక అన్ని కలిసిన ఒక ప్రత్యేక రోజు. అక్షయ తృతీయ మన జీవితంలో శుభారంభాలకు, ధార్మిక చైతన్యానికి, సమాజ సేవకు మార్గదర్శకంగా నిలిచే పవిత్రమైన రోజు. ఈ రోజున మనం చేసే చిన్న మంచి పనైనా, భక్తితో చేసిన ప్రార్థనైనా అది అక్షయ ఫలితాన్ని ఇస్తుందనే విశ్వాసమే ఈ పండుగకు అసలైన శక్తి. అందుకే ప్రతి ఏడాది ఈ రోజును ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందంతో జరుపుకుంటారు. అలాగే భక్తి నమ్మకంతో కొనుగోలు చేసే బంగారం మార్కెట్ పరంగా చూస్తే 1,000 కోట్ల వ్యాపారాన్ని సృష్టిస్తోంది. ఇదే కారణంగా ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక చిన్న పండుగ వాతావరణం కనిపిస్తోంది.